క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు ఈ యుద్ధానికి అమెరికా బ్రేక్ వేయబోతుందా, చివరిగా ఫుల్ స్టాప్ పెట్టబోతుందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు మనకు కలుగుతున్నాయి. సహజంగా ఇజ్రాయెల్ వైపు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు మరింత సపోర్ట్ను పెంచుతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా భారీగా సైనిక మోహరింపును అమెరికా పెంచినట్లుగా కనిపిస్తోంది. పర్షియన్ గల్ఫ్లో ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ USS కార్ల్ విన్సన్ సిద్ధంగా ఉంది. మరోవైపు ఇరాన్ తీరం వైపు మరో ACC USS నిమిట్జ్ కదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరో వారంలో యూరప్ తీరానికి USS ఫోర్డ్ నౌక చేరుకోబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి ఉద్రిక్తతలకు అమెరికా ఇలా తోడవడం వల్ల, ఇజ్రాయెల్కు తోడవడం వల్ల, మరింత సైనిక శక్తిని ఇవ్వడం వల్ల ఏం చేయబోతుంది, అమెరికా స్ట్రాటజీ ఏంటి ఇప్పుడున్న పరిస్థితులు అనేది ఎవరికి అర్థం కాని ఒక పెద్ద ప్రశ్న. నిజంగా అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయడం ద్వారా ఈ యుద్ధానికి లేదంటే ఇరాన్ దూకుడికి ఇక పూర్తిగా కళ్ళెం వేయబోతుందా అనేటువంటి అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సింపుల్గా ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినప్పటికీ కూడా ఇరాన్కి సంబంధించినటువంటి భూ అంతర్భాగంలో ఉన్నటువంటి ఈ యురేనియం బేస్లను ఏవైతే ఉన్నాయో, అణు బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు ఇజ్రాయెల్ టచ్ చేయలేకపోయింది. వారికి సంబంధించినటువంటి బేస్లు, తాత్కాలికమైనటువంటి బేస్ల మీద దాడి చేసినప్పటికీ కూడా ఎక్కడైతే మేజర్గా వాళ్ళు ఈ యురేనియం నిల్వలు ఉంచారు అని చెప్తున్నారో వాటిని మాత్రం, గ్రౌండ్లో ఉన్నటువంటి వాటిని మాత్రం టచ్ చేయలేకపోయింది. ఈవెన్ ట్రంప్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బాంబులు, పెద్ద పెద్ద బాంబులు ఉన్నప్పటికీ కూడా, పెద్ద పెద్ద క్షిపణులు ఉన్నప్పటికీ కూడా ఈ ఇరాన్కి సంబంధించినటువంటి భూ అంతర్భాగంలో ఉన్నటువంటి బేస్లను కొట్టాలంటే అంత స్థాయి బాంబులు ఇజ్రాయెల్ దగ్గర లేవు, మా దగ్గర ఉన్నాయంటూ ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఇంత భారీగా యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్స్ను, సైనిక శక్తిని ఇజ్రాయెల్కు పెంచడం ద్వారా ఆ కెపాసిటీని ఇప్పుడు ఇజ్రాయెల్కు ట్రంప్ ఇవ్వబోతున్నారా అనేటువంటి అనుమానం. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఖచ్చితంగా US డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది, కానీ US దగ్గరుండి ఇజ్రాయెల్ని గెలిపించే పరిస్థితి ఏమైనా ఉందా, నిజంగా ఇరాన్ని అంత ధ్వంసం చేయగలిగే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా అంత బయటపడే అవకాశాలు లేదు. కానీ అలాంటి ఒక శక్తిని ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క గ్రౌండ్లో ఉన్నటువంటి అంత భూభాగం లోపల ఉన్నటువంటి బేస్లను కూడా డెస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీని ఇజ్రాయెల్కి ఇవ్వడం ద్వారా ఏం చేయబోతుంది US? ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేయబోతుందా, లేకపోతే అలాంటి ఒక సామర్థ్యాన్ని ఇచ్చి బెదిరించడం ద్వారా కంట్రోల్లో తీసుకొద్దామన్న ఆలోచనలో ఉందా? ఏం చేయబోతుంది అమెరికా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. క్షిపణుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే బాంబుల మోతతో రెండు దేశాలు కూడా దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ ఇరాన్లో ఒక భూకంపం 5.5 తీవ్రతతో భూకంపం నమోదైతే ఇది ఇరాన్ అణు పరీక్షలు చేయడం ద్వారానే ఈ భూకంపం సంభవించిందా అనేటువంటి అనుమానాలు కూడా చాలామందికి వచ్చినటువంటి పరిస్థితి. కానీ అఫీషియల్గా ఇరాన్ ప్రకటించింది ఇది దానివల్ల వచ్చిన భూకంపం కాదు, న్యాచురల్గా వచ్చిన భూకంపం అంటూ ఇరాన్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే చీమ చిటుక్కుమన్నా సరే ఏ దేశం ఏం చేసిందా అనేటువంటి అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో బాంబుల దాడులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలా ధ్వంసం చేసుకుంటున్నారు ఒకరినొకరు అనేది ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. RTV ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్, RTV ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. అమెరికా తమ సైనిక శక్తిని ఏ విధంగా ఇరాన్ చుట్టూ మోహరిస్తుంది అనే దానికి సంబంధించి మనం ఒక మ్యాప్ను క్లియర్గా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా RTV మీకు ప్రజెంట్ చేస్తుంది. ఇరాన్ చుట్టూ ఎక్కడ చూసినా సరే అమెరికా సైనిక బలగమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు చూస్తుంది. ముందే మనకు తెలిసిన విషయమే, ఐసిస్ మీద ఫైట్ చేసేందుకు గాను మొదటి నుంచి కూడా అమెరికా సైన్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు కనిపిస్తూనే ఉంది. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మ్యాప్లో రెడ్ డాట్స్ అండ్ బ్లాక్ డాట్స్ మనం చూస్తూనే ఉన్నాం. హ్యాష్ కలర్లో, డార్క్ హ్యాష్ కలర్లో ఒక డాట్స్ చూస్తున్నాం, అలాగే రెడ్ డాట్స్ చూస్తున్నాం. ముందుగా రెడ్ డాట్స్ చూస్తే ఇప్పుడు కొత్తగా
ఇజ్రాయెల్ కోసం అమెరికా మోహరిస్తున్నటువంటి సైన్యానికి సంబంధించినటువంటి ప్లేసెస్ అవి. అలాగే కొంచెం బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తున్నటువంటి డాట్స్ అన్నీ కూడా గతం నుంచి అమెరికా సైనిక శక్తి ఎక్కడెక్కడైతే మోహరించి ఉందో ఐసిస్ కోసం ఆ డాట్స్ మనం క్లియర్గా చూడొచ్చు. మొత్తం మీద ఇరాన్ బోర్డర్ అంతా కూడా అక్కడ టర్కీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ సిరియా కానీ, ఇరాక్ కానీ, అలాగే ఇజ్రాయిల్ కానీ, జోర్డాన్ కానీ, కువైట్, అలాగే బహ్రాన్, ఖతార్, యుఏఈ, మొత్తం ఎక్కడ చూసినా సరే సౌదీ అరేబియా బోర్డర్ అంతా కూడా పూర్తిగా అమెరికా సైన్యం ఇరాన్ చుట్టూ బోర్డర్ చుట్టూ కూడా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అమెరికా సైన్యం ఉన్నప్పటికీ కూడా మరింత శక్తి సామర్థ్యాలను ఫైటర్ జెట్స్ను పంపిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెడ్ డాట్స్ మనం ముఖ్యంగా చూడొచ్చు. కువైట్, బహ్రాన్, అలాగే ఖతార్, యుఏఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సైన్యాన్ని అమెరికా మోహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే టర్కీకి దగ్గరలో కూడా మనం ఒక రెడ్ డాట్ని చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇప్పటికే ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఆ ప్రాంతం అంతా కూడా సౌదీ, అలాగే ఈజిప్ట్ దగ్గరలో ఈ ప్రాంతం అంతా కూడా అమెరికాకి సైనిక శక్తి ఉన్నప్పటికీ, ఐసిస్ మీద పోరాడే సైనిక శక్తి అప్పటికే అక్కడ మోహరించి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఇరాన్ని టార్గెట్గా చేసుకుని వీక్ స్పాట్స్ కోసం సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కువైట్, బహ్రాన్, ఖతార్, యుఏఈ దగ్గరలో పూర్తిగా తమ సైన్యాన్ని మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు మరొక హాఫ్ స్క్రీన్లో మనం చూస్తున్నాం, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూస్తున్నాం ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు ఏ విధంగా దాడులు చేసుకొని ధ్వంసం చేసుకుంటున్నాయో మనం చూడొచ్చు. 20-30 అంతస్తుల బిల్డింగ్స్ కూడా క్షణాల్లో కళ్ళు తెరిచి కళ్ళు మూసే క్షణాల్లోనే పూర్తిగా ధ్వంసం అయిపోతున్నటువంటి పరిస్థితి. రీసెర్చ్ సెంటర్లు కానివ్వండి, ముఖ్యమైనటువంటి సైనిక స్థావరాలు, ఇలా చాలామంది సివిలియన్స్ కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి, వందలు వేల సంఖ్యలో క్షతగాత్రులు అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. נופל ב-100%. נופל ב-100%. נופל ב-100%. అమెరికా మరింత సైనిక సామర్థ్యాన్ని ఇజ్రాయెల్కి అందిస్తున్న నేపథ్యంలో అసలు అమెరికా స్కెచ్ ఏ విధంగా ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో ఈ సైన్యాన్ని మోహరిస్తుంది, ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు అనే విషయాలకు సంబంధించి మరింత సమాచారం నా కోలీగ్ సచిన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ సచిన్ ఫాలో అవుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి రైట్ సచిన్, మనం చూస్తున్నాం అమెరికా భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది, అలాగే యుద్ధ నౌకలను పంపిస్తోంది ఇజ్రాయెల్కు సపోర్టుగా. ఇరాన్ బోర్డర్లో ఎటు చూసినా సరే అమెరికా సైన్యం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. సో ప్రజెంట్ అసలు ఏం జరుగుతోంది, ఎలా మూవ్ అవుతోంది, అమెరికన్ సైన్యం ఎటువైపు మూవ్ అవుతోంది, స్ట్రాటజీ ఎలా ఉండే అవకాశం ఉంది? అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఇక్కడ నందు. ఎందుకంటే గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే కనుక, ఎందుకంటే అమెరికా ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా అంటే కనుక ఎస్, వ్యూహాత్మకంగానే. మరీ ముఖ్యంగా 2 వారాల సమయం, ట్రంప్ తీసుకున్న 2 వారాల సమయాన్ని ఆచితూచి వ్యవహరిస్తోంది. శాంతి చర్చలు జరగచ్చంటూ ఒక మెలికి పెట్టినప్పటికీ బట్ అటువైపు కాదు, శాంతి చర్చలు కాదు, ఇది వ్యూహాత్మకంగా యుద్ధానికి వెళుతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. బట్ అమెరికా ఊహించిన పరిణామం ఏంటంటే కనుక ఇక్కడ అమెరికా ఊహించిన పరిణామం కింద చెప్పుకుంటే, ఒకటి రష్యా అడుగుపెట్టడం, రష్యా చర్చలకు సంబంధించి అడుగుపెట్టడం, ఇక్కడ పుతిన్ అడుగుపెట్టడం, మరి ముఖ్యంగా అమెరికా ఊహించిన పరిణామం. ఈ నేపథ్యంలోనే ఏదైనా జరగచ్చు అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు ట్రంప్ అన్నలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ విమానాలని తరలిస్తున్న సందర్భం, మరీ ముఖ్యంగా ఇటు మధ్యధరా ప్రాంతానికి సంబంధించి మిడిల్ ఈస్ట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కావచ్చు, ఆ ప్రాంతాల్లో మధ్యప్రాచ్యంలో కావచ్చు, లేకపోతే మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో కావచ్చు, లేకపోతే మెరట్గా
జలసంధులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భాలు కావచ్చు, ఎక్కడైతే తనకు ఇబ్బంది ఉంది అని అనుకుంటున్నాడో అక్కడ మాత్రం బలగాలను పెంచుతున్నాడు. దాంతోపాటు అక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు, యుద్ధ నౌకలను పంపిస్తున్నాడు, యుద్ధ విమానాలను పంపిస్తున్నాడు. మరి ముఖ్యంగా పశ్చిమ దేశాలకు సంబంధించి, అందులోనూ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో యూరోప్కి సంబంధించి ఇంగ్లాండ్ కావచ్చు, స్పెయిన్, జర్మనీ, గ్రీస్ ఈ ప్రాంతాలకు కూడా అక్కడ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. అలా అని చెప్పి మిగిలిన ప్రాంతాలను వదిలేయలేదు. అంటే యుద్ధ విమానాలను ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం యుద్ధ వాహక నౌకరిని ఎక్కడికి తరలించాలో అటు తరలిస్తున్నాడు. దాంతోపాటు ఇక్కడ తన వాణిజ్యానికి ఎక్కడ ఆటంకం కలగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడు అనే ఒక పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి ఇటు ఏషియాకి కనెక్టివ్గా మాట్లాడుకున్న సందర్భంలో మరీ ముఖ్యంగా రెడ్ సీ చాలా కీలకంగా మారుతుంది. దాంతోపాటు రెడ్ సీ